జిల్లాలో అక్రమ గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. ఏజెన్సీ ప్రాంతంలోని పేసా 1/70 లాంటి చట్టాలను తుంగలో తొక్కుతూ కొందరు అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అంతేకాకుండా అమాయక గిరిజన ఆదివాసుల పేర్లతో అనుమతులు తీసుకొని గోదావరిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్న కొందరు మైనింగ్ రెవెన్యూ అధికారులు అక్రమార్కులు ఇచ్చే ముడుపులకు కక్కుర్తిపడి అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వాజేడు మండల పరిధిలోని టేకులగుండె గ్రామంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలపై సమాచారం అందుకున్న ఇన్ఛార్జ్ ఆర్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. గ్రావెల్ తరలింపుకు సంబంధించిన టిప్పర్లను పోలీస్ స్టేషన్ కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆర్ఐ ఆదేశాలను సైతం బేఖాతరు చేసిన నిర్వాహకులు టిప్పర్లలో ఉన్న గ్రావెల్ ను అన్లోడ్ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఆర్ఐ సమాచారంతో రంగంలోకి దిగిన పేరూరు పోలీసులు 7 టిప్పర్లతో పాటు ఒక మిషన్ స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. టేకులగూడెం సమీపంలోని అక్రమ మట్టి గ్రావెల తవ్వకాలు జరుపుతున్నాయని వచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి చూడగా 6 టిప్పర్లు మరియు ఒక జేసీబీతో అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. వాటిని ఆపమని చెప్పినా కానీ ఆపకుండా అన్లోడ్ చేసేసి ఉండగా పేరూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఫోన్తో సమాచారం ఇవ్వగా ఎస్ఐ గారు వచ్చి 6 టిప్పర్లని జేసీబీని పేరూరు పోలీస్ స్టేషన్కి తరలించి వాళ్ళ కస్టడీలో పెట్టడం జరిగింది.